సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ముందు వీడియోలో చెప్పినట్టు దుర్వాస మహారాజు ఒక మంత్రం చెప్పి, ఈ మంత్రం చదివి ఏ దేవుడికైతే నువ్వు పూజ చేస్తావో ఆ దేవుడి రూపం అయిన ఒకరు పుడతారు నీకు అని చెప్పేసి చెప్తారనమాట. అంటే జస్ట్ వచ్చేస్తారు, ఆ మంత్రం చెప్తానే వచ్చేస్తారు అని చెప్పేసి దుర్వాస మహారాజు చెప్తాడనమాట కుంతికి. అప్పుడు దుర్వాస మహారాజ్ వెళ్ళిపోయిన తర్వాత ఈ మంత్రం పనిచేస్తుందా పనిచేయదా అని చెప్పేసి కుంతి టెస్ట్ చేయాలనుకుందనమాట. అప్పుడు సూర్యదేవునికి ఇలా ప్రార్థిస్తే ఆ మంత్రం చెప్పి ప్రార్థించిందనమాట. అప్పుడు కర్ణుడు పుట్టినాడనమాట. వీళ్ళందరికన్నా ఫస్ట్ పుట్టిండేదంటే కర్ణుడు అన్నమాట. కర్ణ అంటే చెవు అనమాట. కర్ణబేరి, మన చెవులో కర్ణబేరు ఉంటుంది కదా, అక్కడి నుంచి పుట్టినందుకు కర్ణ అని పేరు వచ్చిందనమాట. బాయ్ బాయ్.